ఇలాంటి వాల్ డెకర్ ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటాం కదండీ! ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. అస్సలు దీన్ని మనం వాటితో చేశామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఒక ఎగ్స్ ట్రే తీసుకున్నానండి. మన ఇంట్లో నెలకొకసారి ఖచ్చితంగా వచ్చేవండి. ఎగ్స్ అయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. వీటితో అస్సలు మనకు ఏం పని లేదని వీటిని విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నాను సైడ్‌లో అండ్ ఇంకొక సైడు మిడిల్‌లో అయితే ఈ పీసెస్‌ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. దీన్ని రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కొన్ని పీసెస్‌ని నేను తయారు చేసుకున్నానండి. ఇప్పుడు వీటికైతే నేను డిఫరెంట్ కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మల్టీ కలర్స్ అయితే. టోటల్‌గా వీటినైతే ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని అద్దాలు తీసుకుంటున్నానండి. డైమండ్ షేప్‌లో ఉన్నవి. చుట్టూ ఉన్న ఈ విధంగా ఫెవికాల్ సహాయంతో అంటించుకుంటున్నాను. చూడండి ఇలా 4 వైపులా అంటించిన తర్వాత ఇయర్ బడ్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి కిందైతే. ఈ విధంగా అంతా మనం డాట్స్ సెట్ చేసుకున్న తర్వాత అద్దాలకు కూడా లైన్స్ వేసుకుంటున్నానండి. సేమ్ ఇలాగే అన్ని పీసెస్ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని పేపర్ స్టిక్ తీసుకొని ఈ విధంగా నేను ఒక దగ్గర చేర్చి అంటించుకున్నానండి. దీనికి కూడా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకొని చూడండి దారం సహాయంతో ఈ విధంగా నేను ఎక్కించుకుంటున్నానండి ఈ పీసెస్‌ని. ఇలా పైనైతే కట్టుకుంటున్నాను. ఇలాగే అన్ని పీసెస్‌ని మనం తయారు చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన వాల్ డెకర్ ఐడియా అండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట కంటే ఇంట్లోనే చాలా బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఎక్స్ ట్రేస్ అన్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.